తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 18 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. సభ్యులుగా ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని తెలిపింది. సమావేశం సామరస్యంగా జరిగిందన్నారు నిర్మాతలు. 2 నెలల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సినిమా రిలీజ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. పర్సెంటేజ్ విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారన్నారు దిల్ రాజు. దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త సినిమాల విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేశారు. విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయడానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్